జగమెరిగిన సత్యం రవితేజ మేనల్లుడు హీరోగా నటించిన ఈ సినిమా సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అదేంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బేసిక్ స్టోరీ వచ్చేసి 1994లో తెలంగాణ బార్డర్ దిమ్డాకాడ జరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం సత్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సత్యం సరితల లవ్ స్టోరీ ఏంటి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఈ ప్రాబ్లమ్స్ వలన సత్యం ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా సఫర్ అయ్యారు అన్నది మిగతా స్టోరీ. విలేజ్ బ్యాక్డ్రాప్గా వచ్చిన ఈ సినిమా చిన్న మెసేజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే తెలియని వయసులో చేసిన చిన్న తప్పులు పెద్దగా మారి ఇంట్లో అమ్మా నాన్నల పేరు ఖరాబ్ చేసేదాకా వెళ్తుంది. అదే ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక నచ్చిందా అని అంటే హార్ట్ టచింగ్ స్టోరీ, మంచి అటెంప్ట్ చేశారు డైరెక్టర్ తిరుపతి పాలే. బట్ స్లో నేరేషన్ చేయబట్టి కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. విలేజ్లో ఉండే వాళ్ళకి, విలేజ్ లైఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చుద్ది. ఎందుకంటే సినిమాలోని లవ్ స్టోరీ కానీ తర్వాత జరిగే సీక్వెన్సెస్ కానీ విలేజ్లో ఉండే వాళ్ళ లైఫ్ స్టోరీకి చాలా దగ్గరగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇట్స్ ఓకే ఫిలిం. ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ ప్రతి ఒక్కరు నటన న్యాచురల్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం అండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పచ్చు సినిమాకి. సాంగ్ లిరిక్స్ కూడా ఇన్డెప్త్గా రాశారు. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అవ్వడం వలన అందరికీ నచ్చకపోవచ్చు. మేకింగ్ బాగుంది బట్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం మంచిగా రాసుకొని ఉంటే మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ సినిమా అయ్యేది. ఫైనల్గా ఈ మధ్య వచ్చిన చతురం, బద్దం భాస్కర్ అండ్ సమాధాన పుస్తకం ఈ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా మంచిగా ఉంటుంది. విలేజ్ లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి సినిమా నచ్చుద్ది అండ్ మిగతా వాళ్ళకి ఇట్స్ ఓకే ఫిలిం. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.5. గుడ్ స్టోరీ విత్ మెసేజ్. మరెన్నో లాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.